జీవితం ఈ జీవుడు చెప్పాలంటే చాలా కష్టమైనదే ఈ జీవితం. ఎలా అనుభవించాలి కష్టాలు? ఇప్పుడు వీటిని సులభంగా మార్చడం ఎలా? ఇదే ప్రశ్న పుట్టుకొస్తుంది కదా మీకు. దీనికి సమాధానం ఆ వ్యక్తిలోనే దాగుంటుంది. అతడి ఆలోచనలో, అతడి నిర్ణయాల్లో దాగుంటుంది. ఇక జీవితంలో కష్టకాలం ఎలా మొదలవుతుందో తెలియాలంటే నేను చెప్పేది వినండి. ఉదాహరణకి మీరు అలా నడుస్తూ ఉన్నారు, ఉన్నట్టుండి మీ కాలికి మేకు గుచ్చుకుంది అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? కొందరు ఏం చేస్తారంటే ఆ బాధకి భయపడి కేవలం భయం కారణంగా వెనక్కి దూకుతారు. మరికొందరు ఏం చేస్తారు అంటే తగిలిన గాయం గురించి వర్ణిస్తూ పోతూ ఉంటారు. ఎన్నాళ్ళలో ఎవరు చెప్పలేరు. ఇంకొంతమంది వ్యక్తులుంటారు, వారు ఆ మేకును తీసుకుని వెళ్ళి వారి ఇంట్లో ఉపయోగించుకుంటారు. ఒక గోడకి కొడతారు, దానికి ఒక చిత్రపటాన్ని తగిలిస్తారు. తద్వారా ఆ గోడ మరింత అందంగా, ఆకర్షణీయంగా మారుతుంది. జీవితం పట్ల కూడా ఇలాగే జరుగుతుంది. చూడండి, ఈ జీవితం అంటేనే కష్టాలు లేక అతి కష్టాలా? దీనికి ఏ ప్రాధాన్యత లేదు. ఆ కష్టాలను సుఖాలుగా మార్చుకోవడానికి మీరు ఏం చేస్తారన్నదే ప్రధానం. మీకు తెలుసు, మనం అందరం మనుషులమేనని. కనుక మనకి మరణం తప్పదు. ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండో మరణించాల్సిందే. చావు తప్పదు అని తెలిసినప్పుడు భయపడడానికి ఏముంటుంది? ఆలోచించడానికి ఏముంది? మీరు బాధపడుతున్నారని చావు రాకుండా ఉంటుందా? ఉండదు కదా. తలరాత జరిగి తీరుతుంది. జీవితం అనే ఈ సమయాన్ని మీరు జీవించడానికే ఇచ్చారు. కనుక జీవించడం ఆరంభించండి. ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా వాటిని సానుకూల దృక్పథంతో ఎదిరిస్తే తలవంచక తప్పదు. ఇది మీరు ఒకసారి నేర్చుకుంటే కనుక అప్పుడు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఆ సంతోషంతోనే పలకండి, రాధాకృష్ణ.